మొత్తానికి నా జీవితంలో అయితే 50 ఫ్లైట్ జర్నీలు అయినట్టు ఈ ఫ్లైట్ జర్నీతో. సో, ఈ 50థ్ ఫ్లైట్ జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఎక్కువగా ట్రావెల్ చేసిన ఎయిర్‌పోర్ట్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ నుంచి. సెకండ్ ఎక్కువగా ప్రయాణించిన ఎయిర్‌పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ న్యూఢిల్లీ మాట. సో, టెర్మినల్ ఏదైనా సరే న్యూఢిల్లీలో సెకండ్ హైయెస్ట్ మాట. సో, ఈ 50థ్ కూడా మనకి ఆర్‌జీఐఏ టు ఐజీఐఏ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి మాట. సో, ఆ సందర్భంగా నేనైతే ఉలవచార్ నుంచి బిర్యానీ తెచ్చుకొని ఫ్లైట్‌లో తిందాం అనుకోని ఫ్లైట్‌లో తిన్నానమాట. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న టేస్ట్ ఓకే బానే ఉంది. సో, మొత్తానికి అదైతే తినేసిన తర్వాత ఇంకా 4, 5 వీడియోలు చూసుకుంటూ ఉంటాం. లేదంటే బుక్ చదువుకొని ఇంకా ఫ్లైట్ అయితే దిగాము. టెంపరేచరు కొంచెం పెరిగుంటదేమో అనుకున్నాను గానీ, ఇంకా అలాగే చాలా చల్లగానే ఉంది వాతావరణం గూడాని. సో, పొల్యూషన్ ఉంది అంటారు గానీ, బాగా పొద్దున్న 6, 7కి ముందు లెగిసి మనం ఎక్సర్సైజ్ చేస్తే ప్రాబ్లమ్ ఇక్కడ. సో, నైట్ బయట తిరిగితే ప్రాబ్లమ్ తప్ప, మధ్యాహ్నం మనం యాజ్ యూజువల్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇది మొత్తానికి నా 50థ్ ఢిల్లీ టూర్ మాట.